కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద. మరి కొండ కింద ఎవరో. ఈ మాత్రం టిఫిన్ కూడా నేను చేసి పెట్టకపోతే మీ అమ్మ వాళ్ళు చాలా నిష్ఠూరంగా మాట్లాడతారు. ఆ మాటలు నేను భరించలేను. సరోజక్క అక్క. ఏంటన్సయ్య? కాస్త కరేపాకు కావాలక్క. కరివేపాకుదేముందమ్మా, తీసుకెళ్తావు గాని. ఏంటి సంగతులు? మీ పెద్దత్తగారేదో ఊరెళ్ళారట కదా, ఏంటి విశేషం? ఏంటన్సయ్య, ఏ ఊరెళ్ళింది? నాకు తెలీదక్క. నీకు తెలియకపోవడం ఏంటి? అయినా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. కరేపాకు కొంచెం తొందరగా ఇస్తే. కమల, కరేపాకంటే ఇవ్వు. అనసూయ, అత్తల పోరు తట్టుకోలేక 4 రోజులకే పారిపోతావు అనుకున్నాం గాని గట్టి పిండానివే. అత్తల్ని బానే వరిస్తున్నావే. ఇదిగో తీసుకో అమ్మా. అదేంటి కరేపాకిమ్మంటే పుదీనా ఇచ్చారు? అయ్యో, ఇక్కడ ఏం మిస్ అవుతానోనన్న కంగారులో పుదీనా తీసుకొచ్చాను. ఒక నిమిషం ఉండమ్మా. తీసుకోమ్మా. వస్తాను. అమ్మా అనసూయ, ఏంటక్క? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? అక్క, మీ ఇంట్లో కత్తిపెట్టుందా? ఉంది. కందగడ్డలున్నాయా? ఉన్నాయి. కంద తరిగితే కత్తిపీటకి ఏమైనా దురదేస్తుందా? నా బాధలేదో నేను పడుతున్నాను. నాకు లేని బాధ మీకెందుకు చెప్పండి? కందకు లేని దురద కత్తిపీటకెందుకక్క? అర్థమైందా? నాన్న చక్రి, ఉండి నీళ్లు తీసుకొస్తాను. అయ్యో చక్రి, ఇంత ఘాటు పొగేంటి? తాలింపు వాసన నీకు తెలియట్లేదా? అమ్మ సోకిన మనిషిని ఇంట్లో పెట్టుకుని ఇలా తాలింపు పెడతారా? అదంతా కావాలనే చేస్తుంది. ఎక్కడికెళ్ళిందో మహారాణి. రాణి చెప్తాను. ఏంటత్తయ్య, ఏదో చెప్తానంటున్నావు? అదేదో తాడవుతున్న మీ వాటలో ఉండి కదా చెప్పాలి. నా ఇంట్లోకి వచ్చేందుకు చెప్పడం? నా ఇల్లు నీ ఇల్లు అని వాటాలేసే హక్కు ఇక్కడెవరికీ లేదు. నువ్వు చస్తానని బెదిరిస్తే జానకమ్మ నేను వేరుగా ఉండనిచ్చింది. నువ్వు చస్తానని బెదిరించడం వల్లే మనసు చంపుకొని మా బిడ్డ మాకు దూరంగా ఉన్నాడు. అసలేం నీ ఉద్దేశం? అమ్మవారు సోకిన ఇంట్లో ఏమన్నా తాలింపు పెడతారా? ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? మా చక్రిని మాకు దక్కనివ్వకుండా చేయడానికే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. హద్దులు మీరు ఇలా ప్రవర్తిస్తే నాశనం అయ్యేది నీ బ్రతికే. జయలక్ష్మి, శాపనార్థాలు పెట్టకు. అనసూయ తెలియక చేసినట్లుంది. ఏంటి తెలియక చేసేది? ఎదిరించి మాట్లాడటం తెలుసు, ఇల్లు ముక్కలు చేయడం తెలుసు, తల్లి బిడ్డల్ని వేరు చేయడం తెలుసు. కానీ ఇలాంటప్పుడు తాలింపు వేయకూడదని మాత్రం తెలీదా? నేను తెలిసి చేసినా తెలియక చేసినా అది మీ దృష్టిలో తప్పే. అయినా ఒక్కసారి తాలింపుకే ప్రాణాలేం పోవు. ఇంకొక మాట మాట్లాడేవంటే పండు రాలి కొడతాను. చెయ్యి నాకు ఉంది. కొట్టడం నాకు తెలుసు.
అనసూయ, నీ లిమిట్స్ మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వాళ్ళు ఇటు రావడం నా తప్ప వాళ్ళ తప్ప? మాటకి మాట, దెబ్బకి దెబ్బ, చెప్పి చీరో. మాటకి మాట, దెబ్బకి దెబ్బ, చెప్పి చీరాల్సిందే. మీ అమ్మతో కూడా ఇలాగే ప్రవర్తిస్తావా? మా అమ్మ వేరు, మీ అమ్మలు వేరు. మా అమ్మకి అనే హక్కు ఉంది, పెట్టిన మనిషికే తిట్టే హక్కు కూడా ఉంది. మీ అమ్మలు నాకేం పెట్టారు? నన్నేమంత బాగా చూసుకున్నారు? సమాధానం చెప్పు. నీ దగ్గరే కాదు, ఇక్కడ ఏ ఒక్కరి దగ్గర సమాధానం లేదు. అనవసరంగా నన్ను రెచ్చగొడితే ఇంకా చాలా మాట్లాడాల్సి వస్తుంది. వెళ్ళండి. అనసూయ, ఏంటమ్మా ఇది? చెప్తుంది నీ మంచికే కదా. మీరు మంచి చెడ్డలు చెప్పడం వల్ల నాకు ఇక్కడ ఏ మంచి జరగట్లేదు. దయచేసి వెళ్ళిపోండి. మీరు వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. అత్తయ్య, ప్లీజ్ నన్ను క్షమించండి. క్షమించమని అడగటానికి కూడా అర్హత ఉండాలి. ఎన్ని అనాలు అన్ని అనేసి నీ ప్రతీకారం అంతా మా మీద చూపించి ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావా? నేనెందుకు ఇలా ప్రవర్తించానో మీకు తెలుసు కదా అత్తయ్య. చక్రకి నా మీద అసహ్యం కలగాలని మీ మనసు కష్టపెట్టేలా మాట్లాడాను. చాలు, ఆపు నీ నాటకాలు. నిన్ను కోడలుగా ఒప్పుకోలేదన్న కష్టోనే కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఎలాగైనా సరే మా నుంచి చక్రిని వేరు చేయాలని, నీ పగ తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నావు. అత్తయ్య, మిమ్మల్ని అందరినీ వదిలి నేను వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను, కానీ మీ నుంచి చక్రిని దూరం చేయాలని కోరుకోవట్లేదు. నా మీదొట్టు, ఇది నిజం అత్తయ్య. నన్ను నమ్మండి ప్లీజ్. నన్ను క్షమించండి. నిన్ను నమ్మి మేము మోసపోలేము. జీవితంలో నీకు అసలు క్షమాపణే లేదు. అడి తప్పుకో. మీరు నన్ను క్షమిస్తానంటేనే అటు తప్పుకుంటాను. మర్యాదగా తప్పుకో. తప్పుకో. శారదా, శారదా, ఏమైంది నీకు? ఆడపిల్ల అలా నెట్టేస్తావేంటి? ఇది ఆడపిల్ల కాదు, ఆడ పిశాచి మన ఇంటిని పట్టి పీడిస్తోంది. ఇది ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళిపోతుందో అప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. శారదా, అనసూయ ప్రయత్నం కూడా అదే, ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని. అందుకే చక్రి ముందు మనతో అలా మాట్లాడింది. అది అర్థం చేసుకోవాలి గాని కోప్పడిలా నెట్టేస్తావా? చెప్తున్నట్టు తప్పుకోకుండా క్షమించమని బతిమలుతుంటే చిరాకొచ్చి పక్కకి నెట్టేశాను. నా దగ్గరికి తను వచ్చింది కానీ తన దగ్గరికి నేను రాలేదు. అర్థమైందా? శారదా, ఏ ఆడపిల్లైనా పుట్టింటి వాళ్ళందరినీ వదులుకొని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది. అందరి ఆడపిల్లల్లాగే అనసూయ కూడా ఎన్నో ఆశలతో వచ్చింది. కానీ ఇక్కడ ఏం జరిగింది?
అన్ని ఆశల్ని చంపుకొని అంతట్లో వాళ్ళందరినీ వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఏ పాపం చేయని ఆడపిల్లని ఆపద నుంచి కాపాడుకోవాలి కానీ అలా గెంటేస్తావా? జానకమ్మ మాట మీద గౌరవం లేకుండా, చక్రి జీవితం గురించి బెంగ లేకుండా నువ్వు ఆలోచించగలవేమో కానీ నేను ఆలోచించలేను. శారదా, నేనిద్దరి క్షేమం కోరుతున్నాను. అనసూయ మనసు చంపుకొని ఇలా ప్రవర్తిస్తుంది. అనసూయను క్షమించు. క్షమించను. నువ్వు క్షమించకపోతే తప్పు నీదవుతుంది కానీ అనసూయది కాదు. ఇంక చాలా ఆపుతావా? అత్తయ్య ప్లీజ్, అనవసరంగా నా గురించి గొడవ పడకండి. నా వల్ల మీ ఇద్దరికి మనస్పర్ధలు రాకూడదు. మీరు ఐకమత్యంగా ఉండాలి. అనసూయ, నువ్వు ఊరుకోమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదు. నెత్తిని పెట్టుకో, ఇలాగే నెత్తిని పెట్టుకో. అందరికి తలకూరు పెట్టేసి వెళ్ళిపోతుంది. అనసూయ, ఊరుకోమ్మా. నేను అర్థం చేసుకోలేకపోవటం తన మూర్ఖత్వం. దానికి నువ్వు బాధపడ్డావెందుకు? ఊరుకో. బాబు చక్రి, నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావని తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరికీ తిండి కూడా సహించట్లేదు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదు అత్తయ్య. చక్రి, నువ్వు అత్తయ్య అని పిలుస్తుంటే అమ్మా అని పిలిచినట్టుంది బాబు. నీకు తొందరలోనే బాగైపోతుంది. అమ్మా అనసూయ, బాగున్నావా? అల్లుడిని పరామర్శించడం అయిపోయిందా? పక్కనున్న కూతురు కనిపించలేదు కానీ అల్లుడు మాత్రం కనిపించాడు. మొత్తానికి నువ్వు సవతి తల్లి అనిపించుకున్నావు. అయ్యో, ఎంత మాటన్నావమ్మా. నేను మారుతల్లిగా వచ్చాను కాబట్టి నేనేం చేసినా అలా అనిపిస్తుంది కానీ నేను చూపించే ప్రేమలో మాత్రం ఎలాంటి కల్మషమూ లేదమ్మా. పాము పాలు తాగిన విషమే కక్కుతుంది, అమృతం తాగిన విషమే కక్కుతుంది. నీ గురించి నాకు తెలుసు కదమ్మా. పాము పాలు తాగిన విషమే కక్కుతుంది, అమృతం తాగిన విషమే కక్కుతుంది. నీ గురించి నాకు తెలుసు కదమ్మా. అనసూయ, నువ్వు నన్ను తిట్టావో పొగిడావో అర్థం కావడం లేదే. నిన్ను నేనెందుకు తిడతానమ్మా? పొగిడాను, జనం పోకుడు చెప్పాను అంతే. కరెక్టేనమ్మా, చాలా కరెక్ట్. అమ్మా అను, నీకోసం తినడానికి అరిసెలు, జంతికలు, బొబ్బట్లు తీసుకొచ్చానమ్మా. అంతకన్నా నీకు బాగా ఇష్టమైన గోరింటాకు కూడా తెచ్చానమ్మా. వేరుగా వచ్చాక నువ్వు తృప్తిగా ఏమీ తినలేదని స్వయంగా నా చేతులతో నేనే చేసి తీసుకొచ్చానమ్మా. ఇదిగో, ఈ గోరింటాకు రాత్రికి పెట్టుకుందు గాని, సరేనా? ఏమండి, అందరూ బాగున్నారా? కూతుర్ని అల్లుడిని చూసిపోదామని వచ్చానండి. చాలా సంతోషం, చూసి వెళ్ళండి. అను, ఈ గోరింటాకు లోపల పెట్టేయమ్మా. అమ్మా, గోరింటాకు పగలు పెట్టుకుంటే పండదా?
ఎందుకు పండదమ్మా? చక్కగా పండుతుంది. అయితే ఇప్పుడే నా చేతిలోకి పెట్టమ్మా. ఏంటమ్మా, నిజంగానే చెప్తున్నావా? ఆ, నేనేం జోక్ చేయట్లేదమ్మా. నాకంత అదృష్టం కూడానా? నేను జోక్ చేసినా ఇక్కడెవ్వరికి నవ్వు రాదు, కళ్ళల్లో నిప్పులు కురుస్తాయి. మరీ అంత దారుణంగా ఇక్కడెవరూ లేరులేమ్మా. మోసేవాడి భారం చూసే వాళ్ళకి ఎలా తెలుస్తుందమ్మా? అనుభవించే మనిషి బాధ వేరు, కంటి తుడుపుగా ఓదార్చే మనిషి బాధ వేరు. కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే నీకు కూడా తెలుస్తుంది. నేనిక్కడ ఉండడం ఉండకపోవడం వల్ల పెద్దగా లాభమేమి రాదు, పోయేదేమీ లేదు. గోరింటాకు రాత్రికే పెట్టుకుందులే. నాకిప్పుడే కావాలి. పట్టు పట్టావంటే వదిలిపెట్టావు కదా. సరే పట్టు. అమ్మా, ఈ చేయి ఖాళీగానే ఉంది. ఏం చేయమంటావు? 2 చేతులకి ఒక్కసారే పెట్టలేను కదే. అమ్మా, ఖాళీగా ఉందంటే గోరింటాకు పెట్టమని కాదు, నువ్వు తినటానికి ఏదో తెచ్చావు కదా, ఏదో ఒకటి పెట్టమని. ఓ అలా అడిగావా? ఇదిగో ఇప్పుడే ఇస్తా. ఆ. అరిసెలు. చక్రి ఆ పరిస్థితిలో ఉంటే దాని గోరింట కావాల్సొచ్చింది. పిచ్చి ముదిరి పరాకాష్ఠకు చేరినట్టుంది. పోయే కాలం దాపురిస్తే ఇలాంటి పైత్యాలే ముదురుతాయి. అనసూయ, దాహం వేస్తుంది, కాస్త మంచినీళ్ళు కావాలి. అనసూయ, అల్లుడు పిలుస్తున్నాడు చూడమ్మా. నేను పెళ్ళాన్ని కాబట్టి పిలుస్తాడు, పిలువని. అనసూయ, కాస్త మంచినీళ్ళు కావాలి. అమ్మా అనసూయ, మంచినీళ్ళు కావాలంటమ్మా. నాకు వినిపిస్తుందమ్మా. మీ అల్లుడు ఎప్పుడు ఇంతే, ఖాళీగా ఉన్నప్పుడు పని చెప్పడు, కానీ ఇలా కూర్చోగానే మొదలు పెడతాడు. తర్వాత ఇద్దాంలే, నువ్వు కానీ. అనసూయ, నువ్వు అసలు మనిషివేనా? మంచినీళ్ళని చక్రి అరుస్తుంటే అసలు నువ్వు పట్టించుకోవేంటి? మొగుడికలా ఉంటే నీకెలా సాహిస్తుంది? నీకు షోకులు ముఖ్యమా, మొగుడు ముఖ్యమా? హలో శారద గారు, మొగుడు మొగుడు అని ఓ బయలుదేరారేంటి? మీరు నాకు చెప్పేవాళ్ళ? మొగుడికి ఎప్పుడు సేవలు చేయాలో, ఎలా చూసుకోవాలో నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళి పని చూసుకో. ఇన్నాళ్ళు ఇది లేడిపిల్లే అనుకున్నాను. అమ్మో, చిరుతపులే. అనసూయ, నీతో మాటలు అనవసరం. చిచి, బురదలో రాయేస్తే తిరిగొచ్చి మీద పడుతుందట. అమ్మా శారదాంబ, మా అమ్మాయి బురద కాదు, బురదలో విచ్చుకున్న తామర పువ్వు, లక్ష్మీదేవి పీఠం. అమ్మా, మన గురించి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. లోపలికి పద, ప్రశాంతంగా గోరింటకు పెట్టుకుందాం. అమ్మా, పిండి వంటలు తీసుకురా.